అమరావతిలో 750 కోట్ల వ్యయంతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 21 ఎకరాల్లో నిర్మాణం చేయనున్నారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని జూన్ 22న భారీ కార్యక్రమాన్ని చేయబోతున్నామని, ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను పిలవనున్నామని చెప్పారు. అమరావతిని అవహేళన చేసిన వారు ఇంకా మాట్లాడలేరని బాలకృష్ణ అన్నారు. చాలా బాగుందండి. దశలకు వెళ్తాను, చాలా ఒక క్లారిటీతో వెళ్తాను అంతే తప్పితే ఊరికే ఎక్కడక నిర్మాణాలు చేసేయడం అట్ట కాకుండా చాలా ప్లాన్గా పక్కడబందీగా ఒకసారి పడి వాళ్ళు చాలా గర్వంగా ఉంది. మన రాష్ట్రాన్ని కూడా రిజిస్టర్ అవ్వడం, అంటే అమరావతి అన్నది ఒక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని వాళ్ళ పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరు ఎంపీలు ఎవరెవరైతే దీనికి వాళ్ళు ఓటేశారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడ్డాం, చాలా మంది అవహేళన చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఇవాళ ఎవడు కాడు నోరు మూసి కూర్చున్నాను, మాట అవహేళన చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే చేస్తే ఊరుకోరు జనం, ఇంకా జనం మూడ్లో లేరు. ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మ్యాప్ చూస్తే మన ఆంధ్ర రాష్ట్రం మ్యాప్లో అమరావతి వాళ్ళ ఉంది, క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో జనం కూడా వాళ్ళకి మధ్యలో ఒక గడ్డు కాలం 5 సంవత్సరాలు అనుభవించారు, అందరం అనుభవించాం, మీరు అనుభవించారు. ఇక్కడ మహిళలు ఉన్నారు, రైతులు, ఇక్కడ మహిళలే కాదు అందరూ ఇక్కడ భూమి ఇచ్చిన రైతులు అయితేనేమి 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులు వాళ్ళంతా కూడా సఫర్ అయ్యారు. ఎన్నో ఉద్యమాలు చేశారు, వాళ్ళ మీద కేసులు వేశారు, వాళ్ళని పెట్టనించలేదు. అటువంటిది వాళ్ళంతా నిలబడ్డారు రాజధాని కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన బ్రాండ్, ప్రపంచానికే ఆయన ఒక బ్రాండ్. ఆయన ఇవాళ మనం కూడా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ అవార్డు కూడా. సో ఇది మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ అటువంటి ఆయన సీఎంగా ఇక్కడ ఆయన ఆధిపత్యం వాళ్ళ అమరావతి రేపు ఎలా రూపురేఖలు తీసుకోబోతుందో చూస్తారు.